చెప్పులు లేకుండా నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? 2008 లో నాసా వాళ్ళు రీసెర్చ్ చేసి సన్ అండ్ ఎర్త్ మధ్య మ్యాగ్నెటిక్ పోర్టల్ తో ఏర్పడిన ఒక లింక్ ఉందని అనౌన్స్ చేశారు. జాన్ స్టూవర్ట్ రీడ్ అనే సైంటిస్ట్ లండన్ లో ఉన్న లాంగ్ మెగ్ అండ్ హర్ డాటర్ స్టోన్ సర్కిల్ పైన రీసెర్చ్ చేసి ఎర్త్ అండ్ సోలార్ సిస్టమ్ మధ్య ఏదో ఒక కనెక్షన్ ఉందని కనుక్కున్నాడు. ఆ ప్రాసెస్ లో తనకి రాళ్ల పైన కొన్ని గుర్తులు కనిపించాయి. అందులో ఇదొకటి. ఫారడే కేజ్ లో సైమాస్కోప్ అనే డివైస్ వాడి ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాడు. చాలా ఫ్రీక్వెన్సీలు టెస్ట్ చేసిన తర్వాత రీచ్ అయిన ఒక ఫ్రీక్వెన్సీ 7.83 హెడ్జెస్. ఆ ఫ్రీక్వెన్సీ ఎర్త్ ఫ్రీక్వెన్సీ తో మ్యాచ్ అయిందనమాట. వాటర్ పైన ఒక షేప్ వచ్చింది. అది సేమ్ ఆ రాయి పైన వచ్చిన షేప్ లాగే ఉంది. అది చూసి తను షాక్ అయ్యాడంట. యాక్చువల్లీ ఆ ఫ్రీక్వెన్సీ ఎర్త్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. దాన్ని ఎర్త్ హార్ట్ బీట్ అని కూడా అంటారు. తర్వాత తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరైతే చెప్పులు లేకుండా నడుస్తారో వాళ్ళ బ్లడ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఛార్జ్ పెరిగి వాళ్ళ బ్లడ్ ఫ్లో పెరిగిందంట. దానివల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే చాలా రోగాలు తగ్గడం, నిద్ర బాగా పట్టడం లాంటివి అబ్జర్వ్ చేశాడట. సో ఈ రోజు నుంచి కుదిరితే చెప్పులు షూస్ లేకుండా నడవండి.